కాపు కులంలో పుట్టినటువంటి కాపు సోదరైన గుంటుపల్లి సుజాత అనే నేను ఈ రోజున మీ ముందుకొచ్చి కాపులు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడదలిచాను. వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారు, ముందుగా మీరు రాజకీయంలో ఉన్న నాయకులు, మాజీ నాయకులు అయ్యుండి శాసనసభ్యులుగా ఉన్న పనిచేసినటువంటి మీరు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ఇష్టం వచ్చినట్టుగా లం కొడక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిందే కాక మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. దానిలో సందర్భంగా కాపుల్ని తీసుకొచ్చి వక్రీకరించి కాపులు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు తోట త్రిమూర్తులు గారు అంబటి రాంబాబు గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, కాపులంతా కలిసి దాడి చేశారు, అలాగే టీడీపీలో ఉన్న నాయకులు కూడా కాపుల మీదే దాడులు చేయిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈవేళ ఆనాడు ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఈనాటి అంబటి రాంబాబు గారి గురించి ముందుకు రాగలిగారు. కానీ తోట త్రిమూర్తులు గారు మరి ఆనాడు 22లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నిర్దాక్షిణ్యంగా వైజాగ్లో ముట్టడించి చంపేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఆనాడు కాపు నాయకులంతా, దువ్వాడ శ్రీనివాస్ గారు కాపు నాయకుడు కాదా? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి దాడులు, మహిళలని కూడా లేకుండా హింసించినటువంటి సంఘటనలు జరగలేదా? ఆ రోజున బయటికి రాని తోట త్రిమూర్తులు గారు ఈరోజు బయటకు వచ్చి సానుభూతి చూపించి కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపుల మీద దాడి జరుగుతుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. వంగవీటి రంగా గారిని హత్య చేశారంటూ మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా గారిని హత్య చేశారు అనేది వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అన్నదానికి ఈ రోజుకి నిదర్శనం లేదు. దానికి నిదర్శనం లేదు కాబట్టే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియపోయినప్పటికీ కూడాను ఆయన మా ముందు లేనప్పటికీ కూడా ఆయన చూసుకుంటాడు ఆ విషయాన్ని. ఎందుకంటే ఆయన్ని మాట్లాడిన రంగా గారి పేరెత్తినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అమానుషంగా కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. అది భగవంతుడు వేసే శిక్ష. అలాగే వంగవీటి మోహన రంగా గారి గురించి మీరు అంత అభిమానం చూపించే తోట త్రిమూర్తులు గారు ఈరోజు కాపు నాయకుడు అంటున్నారు. జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా నామకరణం చేయాలి అని చెప్పేసి మేమంతా అడిగిన రోజున వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు నిద్రపోతున్నారా? ఆ రోజున మీరేం చేస్తున్నారు? జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారిని మేము స్వాగతించాం, మాకు అభ్యంతరం లేదు. మరో చాట ఎక్కడైనా సరే రంగా గారి జిల్లాగా నామకరణం చేయమని చెప్పేసి ఈ రోజుకి కూడా ప్రభుత్వాలను వేడుకుంటూనే ఉన్నాం. ఈ విషయంగా ఎవరు ముందుకైతే రాలేదు. కానీ కాపు నాయకుడు రంగా గారు అంటూ కాపు కార్డు ఒకటి వేసి, కాపు కులం కార్డు ఒకటి వేసి అతన్ని కాపు కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించి మాట్లాడుతున్నారు. రంగా గారు ఒక కాపులకు మాత్రమే నాయకుడు కాదండి, ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ విదేశాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారు అభిమానులు ఉన్నారు. అయినా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారు ఆయన ఎక్కడ పని పాట లేని శవ రాజకీయాలు చేసేటటువంటి అంబటి రాంబాబు గారు ఎక్కడ? ఎవరితో పోలుస్తున్నారు తోట త్రిమూర్తులు గారు? మీరు ఆలోచించాలి. మాట్లాడే ముందు ఏ వ్యక్తికి ఎంత స్థాయి ఉందో ఆలోచించుకొని మీరు పొంతన చేసి మాట్లాడాలని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, కాపు నాయకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము. లుచ్చా రాజకీయాలు చేయమాకండి. ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ప్రతిపక్ష నాయకుల్ని విమర్శలు చేసుకోండి, కాదనట్లేదు. ప్రజాపాలన నిమిత్తంగా ఎవరు ఏది చేసినప్పటికీ కూడా విమర్శలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి విమర్శలు చేయండి. అంతేగాని కులం కార్డు వేసి రంగగారిని తీసుకొచ్చి చెట్టును అడ్డం పెట్టుకొని చెట్టుకు తగిలి పట్టే విధంగా రాజకీయాలు చేస్తే మాత్రం కాపులే కాదండి, సామాజిక వర్గం వాళ్ళు, ఏ సామాజిక వర్గం వాళ్ళు అయినా సరే ఊరుకోబోమని తోట త్రిమూర్తి గారు ఈ సందర్భంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి ఈ సమాధానం మేము తెలియజేస్తున్నాం. ఇంకో పక్క అంబటి రాంబాబు కూతురు కూడా ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఈరోజు అంబటి రాంబాబు గారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కాపులంతా ఆయన వెనకాలన్నారు, పవన్ కళ్యాణ్ గారు కాపులు బలం పెట్టుకున్నారు, కాపులకి ఉన్న బలం పవన్ కళ్యాణ్ గారు, కాపులు బలం చూసుకొనే ఈ రోజున ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అదే కాపుల బలం ఎంత ఉంది అనేది తెలియదా? ఆ రోజు వైజాగ్లో అడ్డగించినప్పుడు
మీకు తెలియదా? మీ నాన్నగారికి తెలియదా? అలాగే కాపుల గురించి మాట్లాడేటప్పుడు కాపు కులంలో పుట్టి కాపు ఉనికిని ఆరబెడుతూ, కాపు నాయకుల్ని ఆరబెడుతూ, మహిళల్ని ఆరబెడుతూ అనేక రకాల విమర్శలు చేసి కాకినాడలో ఉన్నటువంటి మా కాపు సోదరీమణులను, జనసేనకు సంబంధించినటువంటి మహిళలను ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు మీకు తెలియదా కాపు మహిళలు వాళ్ళు అని? ఈరోజు మీ నాన్నగారి గురించి మీరు మాట్లాడుతున్నారు. అలాగే ఒక ఆడ మనిషిని లేకుండా నారా భువనేశ్వరి గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ కులం వారైనప్పటికీ కూడాను, కులాలు కాదండి ఇక్కడ మనకు కావాల్సింది, సంస్కృతి కావాలి, ఆ మహిళల్ని గౌరవించబట్టం కావాలి. ఇదే అంబటి రాంబాబు గారు కాపు కులంలో పుట్టి నేను తప్పు చేశాను అని అన్నాడు. కాపు కులస్తులంతా కూడా తెలివి తక్కువ వాళ్ళు, మందు తాగుతారు, మద్యం సేవించి అల్లరులు చేస్తారు, గొడవలు చేస్తారు, వీటికే పనికొస్తారే తప్పనించి తెలివి లేని మూర్ఖులు అని కాపులకు బిరుదిచ్చిన ఇటువంటి ఈ నాయకుడు ఈరోజు కాపు కులం కార్డు ఎలా వేసుకొని మాట్లాడుతున్నాడండి. ఈయనకు వత్తాసుగా వచ్చినటువంటి తోట త్రిమూర్తులు గారు ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు నేను పేరు మార్చుకుంటున్నాను, ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటున్నాను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నాను అన్నారు. ఈ రోజున ఆయన్ని తీసుకొచ్చి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. రెడ్డిలుగా ఆయన దత్త తెలియని ఆయనకి మా కాపు కులంలో నాయకుడిగా మీరు ఎలా బిరుదులు ఇవ్వాలనుకుంటున్నారు? ఆలోచించండి ఒకసారి మాట్లాడే ముందు. ఫైనల్గా ఏం చెప్తారంటే ఈ ఇష్యూకి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాస్తవాలు మాట్లాడాలంటే ఇష్యూలు జరుగుతున్నాయి అయితే రాజకీయంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి మంట కలిసిందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈనాడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది చూడలేక వారవలేక ఈ రోజున కొత్త కొత్త కథనాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులోకి తీసుకొచ్చి, ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతిలో కల్తీ జరిగినటువంటి నెయ్యి గురించి దాఖలాలు బయటకు వచ్చి ఈ రోజున కెమికల్స్ కలిపారు అన్నది వాస్తవం అని తేలింది. అది ఎక్కడ బయటికి వస్తుందో అని అన్న ఆదుర్దాతోటి తిరుపతి రైల్వే కోడూరులో ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని తీసుకొచ్చి సొసైటీకి పరిచయం చేసి తప్పుడు వ్యాఖ్యలు చేశారు ఒక మహిళను పెట్టి. అలాగే ఈ రోజున అంబటి రాంబాబు గారిని దింపి తప్పుడు వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ అల్లర్లకి దారితీసింది వైసీపీ నాయకులని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.